దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం హీటెక్కింది. వ్యూహాలు, ప్రతివ్యూహాలు, విమర్శలు, కౌంటర్లతో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో మోడీ దూకుడును అందరి ఆకర్షిస్తోంది. టార్గెట్ 400 సీట్లు అయితే బోనస్ గా సౌత్ లో పాగా వేయాలని కంకణం కట్టుకున్నట్లు మోడీ వ్యవహరిస్తున్న తీరు ప్రజలను ఆకట్టుకుంటోంది. సౌత్ లో రాష్ట్ర ప్రభుత్వాలపై మోడీ వాగ్బానాలు ఇందుకు తార్కాణంగా నిలుస్తున్నాయి. మోడీని ఓడించడమే లక్ష్యంగా వ్యతిరేక శక్తులన్నీ ఇండియా కూటమిగా ఏర్పడగా తాజాగా అందులోంచి ఒక్కొక్కరుగా వేరవుతున్నారు. మెల్లగా కూటమికి బీటలు వారుతున్నాయి. మొన్నటికి మొన్న కూటమి నుంచి తప్పుకున్నట్లు సొంతంగా తమ అభ్యర్థులను ప్రకటించుకుంది తృణమూల్ కాంగ్రెస్. తాము స్వతంత్రంగానే బరిలో నిలుస్తామని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. దీన్ని అస్త్రంగా చేసుకున్న ప్రధాని మోడీ భాగస్వాములను వాడుకుని విసిరేయటమే కాంగ్రెస్ గుణమని, కాంగ్రెస్ ఎజెండా అర్థం చేసుకున్న వారు చివరి వరకు హస్తం పార్టీతో కొనసాగలేరంటూ పరోక్షంగా విమర్శలు సంధిస్తున్నారు. మరోవైపు సౌత్ కు గేట్వేగా తెలంగాణను అభివర్ణించిన మోడీ రాష్ట్రంలో కార్యక్రమాల జోరు పెంచేశారు. ఒకే నెలలో 4 సభలు, 3 రోజుల పర్యటనలతో రాష్ట్రాన్ని చుట్టేశారు. సౌత్ లో బీజేపీ సర్కార్ ఏర్పాటు చేసే శక్తి ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణనే మొదటిది అన్న భావనను తీసుకొచ్చారు ప్రధాని. కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలను విమర్శిస్తూ తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో జరిగిన ప్రతి సభలోనూ తెలుగులోనే తన ప్రసంగాన్ని మోడీ ప్రారంభించారు. తెలంగాణకు దగ్గరవ్వడానికి మోడీ చూపిస్తున్న ఆసక్తి ఈ విషయంతో స్పష్టమవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో తెలుగులో మాట్లాడినా అది కేవలం నమస్కారాల వరకే పరిమితమయ్యేది. కానీ తాజాగా జరిగిన సభల్లో పటాన్చెరు, మహబూబ్ నగర్ సభల్లో చాలాసార్లు తెలుగులోనే సంభాషించారు. పార్లమెంట్ ఎన్నికల వేళ మోడీ రాష్ట్రంపై ఆసక్తి కనబరిచిన తీరుకు బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది.